నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలాంతా. శని కూడా సంవత్సర కాలాంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న ఈ యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, కుంభరాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియచేయండి, ముఖ్యంగా జూన్ మాసానికి సంబంధించి. తప్పకుండా అమ్మా. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పదాలు, శతభిషం 1-2-3-4 పదాలు, పూర్వభద్ర 1-2-3 పదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఏలినాటి శని కూడా లాస్ట్ ఫేజ్కి వచ్చింది. అంటే 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా లాస్ట్ 2.5 ఇయర్స్లోకి వచ్చింది. అది మెయిన్ రాశిలోకి ప్రస్తుతం శని ఉన్నాడు. బట్ లాస్ట్ ఫేజ్కి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి ఫస్ట్ 2.5 సంవత్సరాలు హెల్ప్ చేశారనుకోండి, మిగతా 5 ఏళ్ళు హెల్ప్ చేయరు. ఫస్ట్ 2.5 సంవత్సరాలు చేయలేదనుకోండి, మధ్యలో 2.5 ఇయర్స్ చేయొచ్చు, లాస్ట్ 2.5 ఇయర్స్ చేయకపోవచ్చు. కొంతమందికి ఫస్ట్ 2.5, సెకండ్ 2.5 చేయకపోతే లాస్ట్ 2.5 చేస్తారు. అదే అన్నమాట రూల్. ఎక్కడొక్కడ ఒక 2.5 ఇయర్స్ స్పెల్లో ఖచ్చితంగా శని ఫలితాలు మంచివి ఇస్తారన్నమాట. సో వీరి రాశ్యాధిపతి శనియుడు కాబట్టి వీరికి ప్రస్తుతం
అలా లాస్ట్ ఫేజ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా మేలు చేస్తారని చెప్పుకోవాలి. సో శని బలం కూడా పర్వాలేదని చెప్పుకోవాలి. గురుబలం మటుకు పరిపూర్ణంగా పంచమ స్థానంలో ఉంది. సో అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఏలినాటి సినిమాలను కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ జరగడం మటుకు ఖాయం అండి. కొన్ని నెలలు లేట్ అవ్వచ్చు, లేదు 2 నెలలు లేట్ అవ్వచ్చు, కానీ జరగడం మటుకు ఖాయం. సో శుభకార్యాలన్నీ కూడా ఏవైతే జరగాలనుకున్నారో, ఎవరైతే ప్రయత్నిస్తారో ఖచ్చితంగా జరుగుతాయి. సో బంధువులతో మీ ఇల్లు కడకడలాడుతుంది, శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ప్రస్తుతం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ కాబట్టి ఇప్పుడు అంత మేజర్ ప్రాబ్లం ఏం చేయడు. ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి ఏముంది అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే సప్తమ స్థానంలో కేతు ఉండడం చేత సో పాములు అప్పుడప్పుడు కల్లో కనిపించడం, రాశిలో కూడా రాహు ఉండడం చేత పాములు అప్పుడప్పుడు కల్లో కనిపించడం. ప్రస్తుతం ఏంటంటే ఇది ఒక గ్రహణ సమయం అనమాట. సో మనం ఎంత మంచిగా ఉన్నా, హెల్ప్ఫుల్గా ఉన్నా, చాలామందికి సహాయ సహకారాలు చేసిన, అందరితో బాగున్నా కూడా ఈ ఏనార్థం ఏంటంటే రాశిలో రాహు ఉండడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం చేత మనం వాళ్ళని సరిగ్గా మాట్లాడలేదని, వాళ్ళని తోలనాడేమని, వాళ్ళని ఏదో మాట అన్నామని, మనకి డబ్బు పొగరు పెరిగిందని, పెళ్ళైన తర్వాత మారిపోయాడని, సో ఏదో అలాంటివన్నీ అపవాదుల్లా పడుతూ ఉంటాయి అన్నమాట. సో మనం మౌనంగా ఉండడం ఉత్తమం. ప్రస్తుతం ఈ ఏనార్థం కూడా గ్రహణ సమయం నడుస్తుంది కుంభరాశి వారికి. సో మౌనంగా ఉంటే కనుక అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు మటు పట్టిందలా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. షూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తితో వహించవచ్చును. ఆరోగ్య ఆయుష్లు బాగున్నాయి. అలాగే కొత్త వెహికల్ కూడా కొంటారు. అలాగే ఇంట్లో బంగారం కూడా కొనేందుకు అవకాశం ఉంది. నూతన వస్తువు ఏదైనా కూడా కొనేందుకు కూడా అవకాశం ఉందని చెప్పుకోవాలి. అలాగే మెయిన్గా విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం. ఉన్నత చదువు, అంటే ర్యాంక్ రావడం, మంచి సీట్ సంపాదించడం యూనివర్సిటీలో కూడా జరుగుతుంది. అది ఫారెన్ అయినా కూడా అండి. ఎందుకంటే ఈ ఏలినాటి శని ఫారెన్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఈ కుంభరాశి వారికి. సో ఖచ్చితంగా వీరికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ జూన్ మాసం అంతా. అలాగే సంతాన విషయంలో ఏ విధంగా ఉంటుందంటారు? పంచమ స్థానం అనేది సంతాన స్థానం, సంతాన కారకుడే గురువు. అలాంటిది కుంభరాశి వారికి పంచమ స్థానంలోనే గురువు ఉన్నాడు, సంతాన కారకుడైన గురువు అక్కడే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఖచ్చితంగా 100% ఈ సంవత్సరం సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి వివాహం కాని వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం ఉందంటారా? వివాహం అవ్వాలంటే ఖచ్చితంగా గురుబలం ఉండాలండి. గురువు అనేవాడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వివాహం అవుతుంది. సో మనం మానవ ప్రయత్నం అనేది చేయాలి. మానవ ప్రయత్నం చేయకుండా మటుకు ఏది అవ్వదండి. సో ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, ఓవరాల్గా ఈ ఏడాది నెక్స్ట్ మే లోపల 105 రోజులు మూఢం ఉంది. శుక్ర మూఢం అవచ్చు, గురు మూఢం అవచ్చు. సో 105 రోజులు అంటే ఇంచుమించుగా 3 నెలలు ఎగిరిపోయినట్టే. ఇంకొన్నదే మనకి 9 నెలలు, ఆల్రెడీ మే నెల కూడా అయిపోయింది. సో 8 నెలల్లో మనకి వివాహం అవ్వాలంటే మనం ఫాస్ట్గా చూస్తూ ఉండాలి. అంటే దైవబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి, గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహం ఎందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఉద్యోగం విషయంలో ఎలా ఉంటుంది? ఉద్యోగం విషయంలో కూడా బాగుంటుంది. ఎందుకంటే ఉద్యోగానికి కూడా మెయిన్గా కారకుడు గురువే అండి. సో ఆ గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, ప్రమోషన్స్, అలాగే మనకి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ గురుగారు, మరి కుంభరాశి వాళ్ళు ఇంకా ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందో తెలియచేయండి. ముఖ్యంగా సప్తమ స్థానంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి వీరు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీలైతే కనుక స్కందగిరి టెంపుల్లో, అంటే ఇక్కడ మన సికింద్రాబాద్లో పద్మారావు నగర్లో ఉందండి, అది ఫేమస్ టెంపుల్, అల్టిమేట్ టెంపుల్. సో అక్కడ చాలా బాగా చేస్తారు. హోమం మరియు అభిషేకం మీ ఈ ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి వారి పేరు నక్షత్ర గోతనామతోటి హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి చేస్తానికి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. మంగళవారం చేయించాలి, మళ్ళీ మంగళవారం చేస్తారండి. ప్రతి రోజు ఏమో అభిషేకం చేస్తారు, ఒక్క మంగళవారం మటుకు హోమం మరియు అభిషేకం 2 కూడా చేస్తారండి. అది చేయించుకుంటే మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి కుంభరాశి వాళ్ళకి సంబంధించి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం, ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు, మీరు పరిహారాలు కావచ్చు, ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువు గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.